యూటీఐ ఎప్పుడు పని చేస్తుంది ఇదే వాట్సాప్లో మెసేజ్లు అనమాట. తట్టుకోలేకపోతున్నాం అండి. నిజంగా చాలామంది మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఆ మెసేజ్లు చూస్తుంటే అసలు రిప్లై ఇవ్వలేక చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు 5 రోజుల నుంచి మనకి యూటీఐ వెబ్సైట్ కానీ ఇది కానీ మొత్తం ఏది కూడా మనకి పనిచేయట్లేదు. అలాగే మీరు ఈ పాన్ తీసుకోవాలనుకున్నా, లేదంటే పాన్ స్టేటస్ చూసుకోవాలనుకున్నా, కొత్తగా పాన్ పెట్టాలన్నా, కరెక్షన్ పెట్టాలన్నా ఏది కూడా యూటీఐలో అసలు అవ్వలేదు ప్రెజెంట్. ఎందుకు ఎలా జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు మన ఛానల్లో, ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి జాయిన్ అవ్వండి. డీల్స్ అనేది అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. చాలా షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా స్కాన్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. యాక్టివ్గా ఉండండి టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం. ఎందుకంటే మీకు ఈ రాబోయే దసరా కానీ, దీపావళి కానీ మంచి ఆఫర్స్ అయితే అప్పటి వరకు కూడా ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా డీల్స్, ప్రతి ఒక్క డీల్ కూడా చాలా షార్ట్ టైంలో ఉంటుంది. అప్పుడే వెంటనే పోస్ట్ చేస్తాం. మీకు అది యూజ్ ఉంటే కనుక పర్చేజ్ అయితే చేసుకోండి. మీకు అవసరం ఉంటేనే, అది కూడా అవసరం లేకపోతే వద్దు. ఏదో డబ్బులు తగ్గాయి కదా కొనేసుకుందాం అని చెప్పేసి అనుకోకండి. అయితే ఒక 10 రోజుల తర్వాత అయినా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం కొనుక్కోండి. డీల్ సేల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రతిసారి కాకపోయినా కనీసం హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయినా సరే మీరు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డీల్స్ ఏమొచ్చాయి అనేది చెక్ చేయండి. ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రోడక్ట్ ఈ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ మనకి 2023 అప్పుడు స్టాక్ అయితే ఉంటుంది కదా, ఇవి ఈ సంవత్సరం ఏంటంటే చాలా తక్కువ రేట్కి అయితే వస్తూ ఉంటాయి ఆ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ వెర్షన్స్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. 2024 ఇది కొద్దిగా ఎక్కువ రేట్ ఉంటుంది, 2023 ప్రోడక్ట్స్ అయితే కొద్దిగా తక్కువ రేట్ ఉంటుంది. అలాంటివన్నీ చాలా తక్కువ రేట్కి వస్తాయి కాబట్టి మనం వెంటనే పర్చేజ్ చేసుకుంటే మనకు చాలా యూజ్ అయితే ఉంటుంది. డబ్బులు కూడా తగ్గుతాయి, అది మెయిన్. అయితే మన ఛానల్లో లింక్స్ని ఉపయోగించి మీరు పర్చేజ్ అయితే చేయండి. కొద్దిగా మన ఛానల్కి కూడా సపోర్ట్ అయితే ఉంటుంది ఫైనాన్షియల్గా. ఓన్లీ డీల్స్ ఒకటే కాదు, మీకు లేటెస్ట్గా ఏ జాబ్స్ వచ్చినా సరే దాని తాలూకు నోటిఫికేషన్ కూడా మీకు సెండ్ అవుతూ ఉంటుంది. యాక్టివ్గా అయితే ఉండండి. ఇక మనం న్యూస్లోకి అయితే వెళ్దాం. యూటీఐకి సంబంధించింది ఇంకా మనకి 2 days టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు, 2-3 days. కాబట్టి వెయిట్ చేయాలి. మీకు ఆగిపోవడం కానీ అలాంటిది ఏముండదు. కాకపోతే ఇది సర్వర్ ప్రాబ్లం. అంతేకాకుండా యూటీఐలో కొత్త అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారట. అది ఎలా ఉంటాయి ఏంటనేది ఎవరికి తెలీదు. సర్వర్ ఇష్యూ అయితే ఇన్ని రోజులు అయితే ఉంటుంది కదా, మహా అయితే 1 day లేదంటే 2 days. కానీ మనకి ఇంచుమించు 6 days, 5 to 6 days అయితే అయిపోతూ ఉంది కదా. కాబట్టి ఈ పాన్ చేసే ప్రాసెస్లో కానీ, కరెక్షన్ పెట్టే ప్రాసెస్లో కానీ చేంజెస్ అయితే తీసుకురాబోతున్నారు. చాలా పెద్ద అప్డేటే రాబోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఇది ఎలాంటి అప్డేటు ఏంటి, అసలు ఏ విధంగా ఇస్తారు అనేది తెలియాలి. మరి ఈసారి నుంచి మనం పాన్ చేస్తే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండబోతుందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనేది. ఆ రోజు ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది, అంటే వేరే డాక్యుమెంట్స్ ఏమైనా అడుగుతారా, ఇప్పుడున్న ప్రెజెంట్ డాక్యుమెంట్స్ కాకుండా ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలియదు. చూద్దాం ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక. కొద్దిగా వెయిట్ చేయండి, ఏమీ లేదు, ఒక 2-3 days అనమాట. మళ్ళీ యథావిధిగా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. కేవలం ఇది చెప్పడానికే నేను వీడియో అయితే చేశాను. ఒక రోజులో ఇంచుమించు 100కి పైన ఇవే మెసేజ్లు అనమాట. యూటీఐ పని చేయట్లేదు, ఎప్పటి నుంచి పనిచేస్తుంది ఎవరికి కూడా తెలియదు కదా. ప్రజెంట్ మనకు వచ్చే సమాచారం అయితే ఇంకొక 2-3 రోజుల టైం అయితే పట్టవచ్చు అని అంటున్నారు. వెయిట్ చేయండి, ఓకేనా. మరి ఇప్పుడున్న ప్రజెంట్ యూటీఐలో బాగానే పాన్ అయితే చేసుకుంటూ ఉన్నాము. మరి అప్డేట్స్ ఏమైనా వస్తాయని అంటున్నారు కాబట్టి తీసుకొస్తే మంచిదా లేదంటే ఏంటి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.